ఏంట్రా రజత్, ప్రాక్టీస్ మానేసి ఫోన్లో రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్నావా? ఎంత మాట అన్నావన్నా! నువ్విలా అంటావని నేను అస్సలు ఊహించలేదన్నా. ఇంత మాట పడ్డాక నేను ఇంకా బతికే ఉన్నానంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు. పిచ్చి కుక్కేమైనా కరిచిందారా? పిచ్చి వాగుడు వాగుతున్నావు. ఇందుకే గ్రౌండ్ బయటికి వెళ్ళకరా అని చెప్తుంటా. కుక్క కరిస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను పసిపోరన్నా అన్నా. నువ్వన్న మాటకే నేను హట్ అయ్యాను. నువ్వు అంతలా హట్ అయ్యే మాట నేనేమన్నాను రా బాబు? అదేంటో చెప్పు ముందు. నేను ప్రాక్టీస్ మానేసి టైం పాస్ చేస్తున్నా అని ఎట్లా అంటావన్నా నువ్వు? ఆర్సీబీకి ఎలాగైనా కప్పు కొట్టాలని తిండి తిప్పలు మానేసి మరి కష్టపడుతుంటే నువ్వు అలా ఎలా అన్నావన్నా? ఊరి వీడేశాలు. వీడు కప్పు కోసం బయట ఆర్సీబీ ఫ్యాన్స్ కంటే కసిగా ఉన్నాడు. ఇలాంటోడే కావాలి ఆర్సీబీకి. సరేలేరా, చేతిలో ఫోన్ చూసేసరికి ఏదో ఫ్లోలో అనేసానులే, ఫీల్ అవ్వకు. చేతిలో ఫోన్ చూసావు తప్ప ఆ ఫోన్లో నేనేం చూస్తున్నానో చూడలేదన్నా నువ్వు. నేను తింటున్నా, పడుకుంటున్నా, ఫోన్ చూస్తున్నా, ఏం చేసినా నా ధ్యాస మాత్రం కప్పు మీదే ఉంటుంది తెలుసా? సరే సరే, ఆ ఏడు పాపి ఏం చూస్తున్నావో చెప్పు. ఈ ప్రశ్న కోసమే వెయిటింగ్ అన్నా, చెప్తా విను. మనకిప్పుడు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 6 పాయింట్స్ ఉన్నాయి. ఇంకో 3 టీమ్స్ మీద వరుసగా గెలిస్తే మనకు 12 పాయింట్స్ వస్తాయి తెలుసా? అప్పుడు మొత్తం 18 పాయింట్స్ అవుతాయి. టాప్ పొజిషన్ లో నాకౌట్ కి వెళ్ళొచ్చు. బ్రెయిన్ ఏమన్నా మన టీం బస్ లోనే మర్చిపోయావా ఏంట్రా? వెళ్ళి తెచ్చుకోపో. 3 టీమ్స్ మీద గెలిస్తే 6 పాయింట్స్ వస్తాయిరా, 12 ఎలా వస్తాయి? అబ్బా, నా బ్రెయిన్ నా తలలోనే ఉందన్నా, నేనెక్కడా మర్చిపోలేదు. మరి రోడ్డు మీద నిమ్మకాయలు మిరపకాయలు ఏమైనా దాటావా? దాటితే చెప్పరా బాబు, శాంతి పూజ చేపిస్తా. ఇలా పిచ్చి పట్టినట్టు వాగితే గ్రౌండ్ లో కూడా రానివ్వరు నిన్ను. ఏమీ తొక్కలేదు, ఏమీ దాటలేదు, కాస్త నేను చెప్పేది వినన్నా. సరే చెప్పు, ఏమైనా తేడా అనిపించిందో తీసుకెళ్లి ఎర్రగడ్డలో పడేసి వస్తా. మనకు నెక్స్ట్ మ్యాచ్ డీసీతో ఉంది, గెలిస్తే 2 పాయింట్స్. ఆ తర్వాత ఆర్ఆర్తో ఉంది, అది గెలిస్తే మరో 2 పాయింట్స్. ఆ తర్వాత పీబీకేఎస్తో ఉంది, అది గెలిస్తే మరో 2 పాయింట్స్. మొత్తం ఏందన్నా? మొత్తం 6 పాయింట్స్ రా. నేను ముందు నుండి చెప్పేది ఇదే కదా. ఇక్కడే అన్నా నువ్వు పప్పులో కాలేసావు. ఎంతైనా నువ్వు జస్ట్ ప్లేయర్వి కదన్నా, అందుకే అక్కడే ఆగిపోయావు. నేను కెప్టెన్ కదా, అందుకే అంతకు మించి చూసేశా. అచ్చా అలాగా? సరే, ఏం చూసావు చెప్పు బిడ్డ. ఈ 3 మ్యాచ్లు అయ్యాక మనకి మళ్ళీ వరుసగా ఇదే 3 టీమ్స్తో రివర్స్లో మ్యాచెస్ ఉన్నాయి. అంటే మళ్ళీ పీబీకేఎస్తో, అది కాగానే ఆర్ఆర్తో, అది కాగానే మళ్ళీ డీసీతో అన్నమాట. అంతే అన్న, మొత్తం 3 టీంలు ఒక్కొక్కరితో 2 సార్లు వరుసగా 6 మ్యాచ్లు, అన్ని గెలిస్తే 12 పాయింట్లు. ఇప్పుడున్న 6 పాయింట్లతో కలిపితే 18 పాయింట్లు. అదే కదన్నా నేను చెప్పేది. ఈ లెక్కలనే ఇందాక ఫోన్లో వేస్తున్నా. నువ్వు సూపర్ రా. ఇందాక ఎర్రగడ్డ అన్నావు, ముందే ఇలా క్లియర్గా చెప్తే అనేవాడిని కాదు కదరా. సరేలే, ఇక మనం అన్ని టీమ్స్ మీద ఫోకస్ పెట్టడం వేస్ట్ రా. ఈ 3 టీమ్స్ ను గట్టిగా టార్గెట్ చేద్దాం. వరుసగా 6 మ్యాచ్లు గెలిచామంటే నాకౌట్ లోకి వెళ్ళిపోయినట్టే. ఇక కోహ్లీ అన్న, మీ లెక్కలో బొక్కలున్నాయి, వాటిని కొంచెం సెట్ చేసుకోండి. లేకుంటే లాస్ట్లో వేరే వాళ్ళ పాయింట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అది మీకు ఎలాగో అలవాటే అనుకో. అయినా మీ మంచి కోరు చెప్తున్నా. మా మంచిదో మేము చూసుకుంటాంలే. కానీ ఇందాకేవో బొక్కలన్నావు కదా, ఏంటవి? మీకు మీరే వేసుకున్న 18 పాయింట్లలో 4 పాయింట్లు మావే. మీ లెక్కలోంచి వాటిని కాస్త తొలగిస్తే బాగుంటుంది. అంటే మీ మీద మేము గెలవలేమో అంటున్నావా అక్షరన్న? అదే కదరా చెప్పేది. మేము ఇప్పటి వరకు ఓడిపోయిందే లేదు, ఇక ముందు కూడా ఓడిపోము. ఇప్పటి వరకు మీకు సాలిడ్ టీం ఏది తగల్లేదు, అందుకే మీరు ఓడిపోలేదు. ఆ కోరిక మేము తీరుస్తాంలే అన్న. రే రజత్, డీసీలో నేనున్నాను తెలుసా? ఈ సీజన్లో నేను మంచి ఫామ్లో ఉన్నా. నేను బ్యాటింగ్లోకి దిగాక మీ బౌలర్లకు చుక్కలు చూపిస్తా. మీరు చుక్కలు చూపిస్తే మేము వాటిని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాం అనుకున్నావా ఏంటి? మీరు మొదలెట్టే లోపే మేము మీ ఆట ముగించేస్తాం. అన్న, ముగించడానికి మా దగ్గర మబ్బుగాళ్ళు ఎవరు లేరు. జాక్ ఫ్రేజర్ గాడు కొట్టడం స్టార్ట్ చేస్తే పవర్ ప్లేలోనే 80 కొట్టి పడేస్తాం. ఆ తర్వాత రాహుల్ అన్న, నేను, స్టబ్స్, అశుతోష్ గాడు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మా టీంలో ఆడే వాళ్ళకంటే అడ్డదిడ్డంగా బాధే వాళ్ళే ఎక్కువ. అక్షరన్న, నువ్వు ఇంతమంది పేర్లు చదివినావు కదా, నేను ఒకే ఒక పేరు చెప్తా. అదే మా కోహ్లీ అన్న. మొన్న ముంబై మీద చూసావుగా, అన్నిప్పుడు మంచి ఫైర్ మీద ఉన్నాడు. మీ బౌలర్లకు మంట పెట్టడం గ్యారంటీ. 100 మంది కోహ్లీలు వచ్చినా భయపడేది లేదు. ఎవరొచ్చినా, ఎంత మంది వచ్చినా మా కుల్దీప్ యాదవ్ చూసుకుంటాడు. ఎందుకంటే కుల్దీప్ వేసేది బంతి కాదు, ఫిరంగి గుళ్ళు, మొత్తం తుడిచిపెట్టేస్తాడు. అక్షరన్న, ఇన్ని చెప్తున్నావు కానీ రేపు మ్యాచ్ జరిగేది మా చిన్న స్వామిలో అని మర్చిపోయావు. ఇప్పటి వరకు మాకు ఢిల్లీలో ఏ మ్యాచ్ జరగలేదురా బాబు. మేము గెలిచిన 3 కూడా బయట స్టేడియంలలోనే. మాకు స్టేడియం కాదురా ముఖ్యం, మా స్ట్రెంగ్త్ ముఖ్యం. అది మా దగ్గర టన్నుల కొద్దీ ఉంది.
మీ దగ్గర టన్నుల కొద్దీ ఉంటే మా దగ్గర టన్నుల స్క్వేర్ల కొద్దీ ఉంది టాలెంట్. రే రజత్ ఆపరా నీ టన్నుల పురాణం. మనం క్రికెట్ ఆడుతున్నామా లేక సంచులు మోయడానికి వెళ్తున్నామా? కొత్త కెప్టెన్లు ఇద్దరు రెచ్చిపోయింది చాలే, వెళ్ళండి. ఏమన్నా ఉంటే గ్రౌండ్ లో చూసుకుందాం.